పేదల ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఆరోగ్యశ్రీ ప్రచార ఆర్భాటాల కోసం గత వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టింది. ఫలితంగా అనేక మందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు అందక పేదలు వైద్యానికి దూరమయ్యారు. కూటమి ప్రభుత్వంలోనైనా అర్హులందరికీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులు జారీ చేయాలని గుంటూరు జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన దేశంలోని కోట్లాది మంది పేద ప్రజలకు 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్య సేవలు అందించే ఆరోగ్య పథకం. అన్ని రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలతో పాటు ఆయుష్మాన్ భారత్ పథకం పేద ప్రజలకు అందుబాటులో ఉంది. దీనివల్ల పేద సామాన్యులు మెరుగైన కార్పొరేట్ వైద్యం పొందేందుకు వీలు దొరుకుతుంది. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో సుమారు 10 లక్షల మందికి పైగా పేద లబ్ధిదారులు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులకు నోచుకోలేదు. ఈ పథకానికి అర్హులైన ప్రతి ఒక్కరితో ఈకేవైసీ చేయించి కార్డులు అందించాలి. ఒక్క గుంటూరు జిల్లాలోని దాదాపు 6 లక్షల కార్డులు లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి ఉంది. వైసీపీ నిర్లక్ష్యంతో పేదలు ఉచిత వైద్యానికి దూరమయ్యారు. మనకి ఏవైతే మనకు ఆరోగ్యశ్రీ ఎంపానల్ ఉన్న హాస్పిటల్స్ అన్నీ కూడా ఈ కార్డు కూడా వర్తిస్తుంది. మన జిల్లాలో చూసుకుంటే మనకి 28,000 కార్డ్స్ వచ్చినప్పటికి కూడాను మనకు ఎలక్షన్ కోడ్ ఉండటం వలన మనము ఇవ్వలేకపోయాము. మనకి సుమారుగా 6 లక్షల కార్డ్స్ రావాల్సి ఉందండి. రాగానే డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఇంటింటికి మా ఏఎన్ఎంల ద్వారా సర్వే చేస్తున్నప్పుడు వాళ్ళకి రేషన్ కార్డు ఉండి ఈ కార్డు కనుక లేకపోతే మా వాళ్ళే దాన్ని అప్లోడ్ చేసుకుని డీటెయిల్స్ అని ఆధార్ కార్డు ఆ డీటెయిల్స్ అని తీసుకొని ఈ కార్డు ఇష్యూ చేయడం జరుగుతుందండి. ఏడాదిన్నర నుంచి ఈ కార్డుల అందజేతపై కేంద్రం తరచూ వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షలు చేస్తూనే ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరితో ఈకేవైసీ చేయించి కార్డులు ఇస్తున్నామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు రాష్ట్ర అధికార యంత్రాంగం చెబుతూ వచ్చింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇటీవల నిర్వహించిన సమీక్షలో మొత్తం కార్డుల్లో లబ్ధిదారులకు 10% కూడా అందలేదని గుర్తించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 10 లక్షల మందికి ఈకేవైసీ పూర్తి చేయలేదని తేలింది. మన రాష్ట్రంలో ఈ కార్డులకు అర్హులైన కుటుంబాల పూర్తి వివరాలను కేంద్రమే పంపింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని 25,52,000 మందికి అర్హత ఉందని తెలిపింది. వీరి వివరాలు తీసుకుని ఈకేవైసీ చేస్తే వెంటనే ఆయుష్మాన్ భారత్ పోర్టల్లో నమోదవుతాయి. గత వైసీపీ ప్రభుత్వం ఈ ఆయుష్మాన్ భారత్ కార్డుల ఈకేవైసీలు చేయించకుండా అలసత్వం చూపించిందని స్థానిక నేతలు మండిపడుతున్నారు. పేద ప్రజలకు ఉచిత వైద్యం అందకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రజనీ గారికి అట్లానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి అనేక సార్లు మేము తీసుకొచ్చినా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయకపోగా దీనిని పక్కన పడేసిన సందర్భాలు మనం చూస్తున్నాం. దీనివల్ల అనేక మంది పేద ప్రజలు వైద్యం చేయించుకోలేకపోయారు. కార్పొరేట్ వైద్యం కాదు కదా, ఏ వైద్యం కూడా చేయించుకోలేక అస్వస్థకు గురయ్యి చనిపోయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. 61 లక్ష కుటుంబాలకి ఆయుష్మాన్ భారత్ కార్డులని మంజూరు చేయమని కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తే వీళ్ళు కేవలం 3 లక్షల కార్డులు మడికే పంపిణీ చేసి కేవైసీకి చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కంప్లీట్గా భారతీయ జనతా పార్టీని తొక్కే విధంగా మరి ఆయుష్మాన్ కార్డులని వెనక్కి పెట్టి ఆరోగ్యశ్రీ కార్డులు ముందుకు తీసుకొచ్చి మేము అలా ఇస్తాం ఇలా ఇస్తామని ఆరోగ్యశ్రీ కార్డులు కూడా అన్ని అప్పులమయం చేసి డాక్టర్లు మేము చేయలేమనే పరిస్థితిలో ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నప్పుడు మోడీ గారు ఇచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డులని ముందుకు తీసుకెళ్లని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనకు సంబంధించి కూటమి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుని మార్గదర్శకాలిస్తే వెంటనే అమలుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.